శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం 11వ శ్లోకం. చాలా ఇంపార్టెంట్ శ్లోకం ఇది మనకి. మొత్తం శ్రీ విద్య అంతా కూడాను ఇందులోనే చెప్పబడింది మనకి. ముందుగా మనం రోజులాగే సంస్కృత శ్లోకాన్ని విందాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు, తర్వాత తెలుగులో పద్యం, తర్వాత విశ్లేషణ. ముందుగా శ్లోకం విందాం. चतुर्भिः श्रीकण्ठैः शिवयुवतिभिः पञ्चभिरपि प्रभिन्नाभिः सिंहोर्नवभिरपि मूलप्रकृतिभिः चतुश्चत्वारिंशद्वसुदलकलाश्र त्रिवलया त्रिरेखाभिः सार्धम् तव शरणकोणाः परिणताः. ఆరభి రాగంలో శ్రావణి చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని. ఇప్పుడు మనం దీని ప్రతిపదార్థం అలాగే దీని తాత్పర్యం కూడాను వినేద్దాం. హే భగవతి, ఓ భగవతి, చతుర్భిః 4 కోణములు, శ్రీకంఠైః శివులతోనూ, శంభోః శివుని కంటే, ప్రభిన్నాభిః వేరైన, పంచభిః ప్లస్ అపి 5 కోణాలన్నమాట, శివయోతిభిః శివశక్తుల చేతను, నవభిః అపి 9 మూల ప్రకృతిభిః మూల ప్రకృతులతోనూ, తవ నీ యొక్క శరణ గృహమైన శ్రీచక్రానికి, కోణాహ కోణములు, వసుదళ అష్టదళములతో, కళాశ్ర 16 దళాలతోటి, తివలయ 3 వలయాలతోనూ, త్రిరేకాభిః 3 భూపుర రేఖాలతోనూ, సార్థం కలిసినదై, చతుశ్చత్వారింశత్ అంటే చతుః ప్లస్ చత్వారింశత్ 44 కోణాలుగా, పరిణతాహ పరిణమించినవి అంటున్నారు. అంటే ఇందులో మనకి శ్రీచక్రాన్ని ప్రస్తావించారు. హే భగవతి, 4 శివుల చేత, శివుని కంటే వేరైన 5 శివశక్తుల చేతను, 9 మూల ప్రకృతులతో, అష్టదళ షోడదళ త్రివలయ త్రిరేఖల చేత నీకు నిలయమైన శ్రీచక్రము 44 అంచులు కలది. 4 శివులు అంటే ఇక్కడ శివ సంబంధమైన చక్రాలు, 5 శివశక్తులు అంటే ఇందాక పైన మనం వివరించుకున్నట్టుగానే ప్రతిపదార్థంలో 5 శక్తికి సంబంధించిన చక్రాలు. ఈ 4, 5 కలిసి మొత్తం 9 నవచక్రాత్మకం. దీని తాత్పర్యం అన్నమాట. 4 శంభులు 5 శివనారులతో, నవమూల కారణములను ధరించి, అష్టదళ పుష్కర షోడశ పత్ర సారసములు మరి 3 మేఘలలు, భూపుర రేఖలు 3 చుట్లతో, 44 పరిణామము బొందుచు నీదు కోణముల్. అనురాధ గారు ఈ పద్యాన్ని కూడా చాలా చక్కగా పాడి వినిపించారు మనకి. ఇప్పుడు మనం దాని విశ్లేషణ విందాం. దీంట్లో మనకి ఊర్ధ్వకోణం 1, అష్టకోణాలు 8, అంతర్దశ బహిర్దశారాలు 20, చతుర్దశ కోణాలు 14, మొత్తం 43, బిందువుతో కలిపి 44 అనమాట. ఇది చెప్పారు ఇందులో. ఇకపోతే దీనికి మనం లలితా సహస్రనామంలో శివశక్త్యైక్య రూపిణి అన్నది పర్ఫెక్ట్గా సరిపోయేదన్నమాట. అలాగే శ్రీచక్ర రాజ నిలయ అన్నారు. ఇది కూడాను మనం దీనికి అన్వయించుకోవచ్చు. ముందుగా మనం శ్రీచక్ర రాజ నిలయ అన్నదాన్ని చూద్దాం. శ్రీచక్రరాజం బిందు త్రికోణాది రూపం నిలయో వాసస్థానం యస్యాహ తదుక్తం శ్రీచక్రం శివయోర్వపురితి శరీరే యథా జీవస్యావస్థానం తథా శ్రీచక్రే శివయోరితి తదర్థః అన్నారు. అంటే బిందు త్రికోణాది రూపమైన శ్రీచక్రముని వాసస్థానముగా ఉన్నటువంటిది. శ్రీచక్రమే పార్వతీ పరమేశ్వరుల దేహం అని చెప్పబడుతోంది ఇందులో. శరీరమునందు జీవునికి ఉనికి ఎలాగో అలాగే శ్రీచక్రంలో శక్తి శివులకు ఉనికి ఆ స్థానం అని చెప్తోందనమాట ఈ నామం మనకి. అలాగే శివశక్తుల సామరస్య రూపాన్ని గురించి వివరిస్తున్నారు. వాయువీయ సంహితలో మనకి చెప్పబడింది ఏంటంటే,
శివేచ్ఛతోటి, పరాశక్తి శివతత్వంతోటి ఏకత్వాన్ని పొందింది. అలాగే సౌర సంహితలో మనకేం చెప్పింది? బ్రహ్మ కంటే వేరుగాని శక్తి బ్రహ్మయే అన్నాడు. అవివేకులు శక్తి వేరు అంటారు. ఓ విద్వాంసుడు శక్తి గలవానికి భేద అభేదమో దుర్ఘటమో అని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఆ అర్థం సరిపోతే మనకి శివచక్రాలకు ఐక్య రూపం ఉంది. బ్రహ్మాండ పురాణంలో ఈ విషయం ఎలా చెప్పారంటే, త్రికోణము బిందువుతో కూడి ఉంది. అష్టార చక్రములందు అష్టదళముల గల కమలము దగ్గర నుంచి ఆరంభించిన శివచక్రములకు శక్తి చక్రములకు అవినాభావ బంధం ఎవరు ఎరుగుతారో అతడు చక్రవిధుడవుతాడు అంటూ అంతముగా గల శివశక్తుల ఐక్యతను ప్రతిపాదించారు అందులో అన్నమాట. ఎక్కడ? బ్రహ్మాండ పురాణంలో. అలా కాకుండా ఇంకా ఈ నామం హంసమంత్రం అన్నారు. మనం మొదట్లో స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, హంస సోహం అని. ఈ హంస మంత్రంలో శివశక్తి ఐక్యం ఉందన్నమాట. శివశక్తులు ఒకటే అని చెప్తోంది అది. అలాగే యజ్ఞవైభవ కాండంలో కూడాను శివుని యొక్క శక్తి శాంతాంతమైంది అన్నారు. ఆ చివర్లో బీజం చెప్పారు దానికి. ఆ బీజం విద్యాశక్తి. అది శివుడే గాని వేరు కాదు. ఈ పరమ మంత్రము శివశక్త్యాత్మకము అని స్మరించబడుతుంది. యజ్ఞవైభవ ఖండంలో దాన్ని చెప్పారు. అలాగే శివశక్తులు ధూమావత్యాదులు 5. వాటికి సమిష్టి రూపం ఉంది. విరూపాక్ష పంచాసిక ఇలా చెప్తుంది మనకి. ధూమావతి శిరోధానాన్ని, భాస్వతి బహిరంగాన్ని, స్పందశక్తి క్షోభనను, బిభ్రీశక్తి వ్యాప్తి గురించి, హ్లాదశక్తి పుష్టి యందు, ధూమశక్తి పృథ్వీ యందు నిక్షిప్తం చేసున్నాయి అని చెప్తున్నారు. హ్లాదము జలానికి, భాస్వతి అగ్నికి, స్పందము వాయువుకి, బిభ్వి ఆకాశానికి సంబంధించింది. ఈ రకంగా జగత్తు వ్యాపించింది అని అర్థం. ఇది వాసిష్ఠ రామాయణం నందు మనకి ఎలా చెప్పారంటే, ఒక గాలి కదలిక చేత, ఒక ఉష్ణం అగ్ని వలె చిన్మాత్ర స్పందన శక్తి చేత శివశక్తుల ఏకాత్మత కలుగుతుంది అంటూ చెప్పారనమాట. ఈ రకంగా మనం శివశక్తి ఐక్య రూపిణి అన్నదాన్ని చెప్పుకున్నాం. అయితే ఇందులో మనకి బాగా ప్రస్తావించింది దేని గురించి శంకరుల వారు అంటే, ఈ చక్రం గురించి చెప్పారు. మనకి ప్రతి దేవతకి కూడా ఒక చక్రం ఉంటుంది అన్న విషయం మనం చెప్పుకున్నాం కదా. శివ పూజల్లోనూ విష్ణు పూజల్లోనూ యంత్రం పెట్టుకుని మనం చెయ్యం. అవన్నీ దేవాలయాల్లో దేవుడి ఆలయంలో కింద భూమిలో ప్రతిష్ఠించి చేస్తారనమాట. గృహాల్లో అవి పెట్టుకోం మనం. అందుకే మనందరం కూడాను పంచాయతనాన్ని పూజ చేస్తుంటారు. శివునికి ప్రతీకగా బాణలింగాన్ని, విష్ణువుకి సాలగ్రామాన్ని పూజిస్తారు. అమ్మవారికి ప్రతీకగా స్వర్ణరేఖ శిల పూజించబడుతుంటుంది. ఇది సహజ శిల. కానీ చాలా మందికి ఈ శిలకు బదులుగా శ్రీచక్రాన్ని పూజిస్తుంటారు. అలాగే గణపతికి, సూర్యుడికి కూడా సహజ సిద్ధంగా లభించే శిలలు మనకి ప్రతీకలుగా ఉంటుంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించేవారు ఆయుధాన్ని ప్రతీకగా ఉంచుకొని పూజిస్తుంటారు. అమ్మవారికి మాత్రం ఈ శ్రీచక్రం పూజ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ శ్రీచక్రాన్ని తెలుసుకుందాం. శ్రీచక్ర అర్చనలో కూడాను మనకి ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే కౌళాచారము, సమయాచారము అని ఉంటాయి కదా. స్వల్ప భేదమే ఈ రెండిటికి. పైకి శీర్షాలు కలిగిన త్రిభుజాలు 5, కిందికి శీర్షాలు కలిగిన త్రిభుజాలు 4 కలిగిన రీతిలో ఉండే శ్రీచక్రం ఉంటుంది. దాన్నేమో కౌళాచారం పాటించే వాళ్ళు అర్చిస్తుంటారు. అలా కాకుండా క్రిందికి శీర్షాలు 5 ఉండి పైకి 4 శీర్షాలతో ఉన్న త్రిభుజాలు ఉన్న వాటిని సమయాచారం ఆచరించే వాళ్ళు అర్చిస్తుంటారు. ఈ సమయాచారులు అర్చించిన శ్రీచక్రం సృష్టి క్రమచక్రంగాను, కౌళాచారులు అర్చించే శ్రీచక్రం సంహారక చక్రంగాను సమన్వయపరచచ్చు అంటూ పెద్దలు చెప్తుంటారు. ఈ 2 విధాలైన శ్రీచక్రాలు సాధారణంగా కనబడేవి. ఇకపోతే శివచక్రాల్లో కోణాలు 4. ఏమిటవి? బిందు చక్రము, అష్టదళ కోణము, షోడశ దళము. 4వది చతురస్రం. ఈ 4 కోణాలు ఊర్ధ్వముఖంగా ఉంటాయి పైకి. శక్తి చక్రాలు 5 అనుకున్నాం కదా. అవేంటి? త్రికోణ చక్రము, అష్టకోణ చక్రము, అంతర్దశార చక్రము, బహిర్దశార చక్రము, చతుర్దశ త్రికోణ చక్రము. ఈ 5 కోణాలు అధోముఖంగా ఉంటాయి. ఇవి కాకుండా మూల ప్రకృతులు 9 ఉంటాయి. అవ్యక్తము, మహత్తు, మనస్సు, బుద్ధి 5 పంచతత్వాలు. శివుడివి 4, శక్తివి 5. శక్తి మూలకాలైన చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు ఇవి శివ మూలకాలు. వీటన్నిటితో కలిపి ఈ విశ్వచక్రం 9 తోటి విరాజిల్లుతుందన్నమాట. బిందు త్రికోణ వసుకోణ దశారు యుగ్మ మన్వస్త్ర నాగదళ సంయుత షోడసారం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్రమేతదుదితం పరదేవతాయాః. బిందువు 1,
త్రికోణం 1, వసుకోణం 8, దశార్యుగ్మం 10, మన్వస్త్రం 14 మొత్తం కలిపి 44. మళ్ళీ ఇక్కడ కూడాను మనకి ఈ లోపల ఉన్న సంఖ్య ఏదైతే శ్రీచక్రంలో ఉందో అది వస్తుంది మనకి. ఇప్పుడు దీని గురించి కొంచెం మనం డీటెయిల్డ్‌గా వెళ్తే అప్పుడు ఈ భావనోపనిషత్తు చక్రం కూడాను మనకు అర్థమవుతుందనమాట. ముందుగా మనం శివుడికి సంబంధించిన కోణాలు, శక్తి కోణాలు ఉన్నాయి కదా! వాటిని వివరించుకుందాం. బిందువు అని చెప్పుకున్నాం కదా! త్రికోణంలోని మధ్య బిందువు సృష్టి క్రమాన్ని తెలియజేస్తుంది. ఇందులో బ్రహ్మానందమైన సర్వానందం ఉంటుంది కాబట్టి ఇక్కడ దీన్ని సర్వానందమయ చక్రం అన్నారు. దీని తత్వం పంచబ్రహ్మాత్మకం. ఈ చక్రానికి ఈశ్వరి త్రిపుర సుందరీ దేవి. అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి అన్నమాట. ఈవిడ సూర్యచంద్రుడు అగ్నిస్వరూప నేత్రత్రయము కలిగి మందస్మిత వదనంతోటి బాలసూర్యుని వంటి కాంతితోటి నవావరణ దేవతల చేత సేవలందుకుంటూ ఉంటుందన్నమాట. ఈవిడే బాలార్క. ఈమెను గురించి 8వ శ్లోకంలో సుధా సింధోహ అన్న దాంట్లో మనం చెప్పుకున్నాం అన్నమాట. బ్రహ్మాండము వాటిలోని పిండాండాలను ఈవిడ ప్రకాశింపు చేస్తూ ఉంటుంది. బ్రహ్మాండ పరిధిలో గనుక మనం చూస్తే పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు ఇవి శక్తికి సంబంధించిన కోణాలుగా సూచించబడతాయి. మాయా, శుద్ధ విద్య, మహేశ్వర, సదాశివులు ఇవి శివుడికి సంబంధించిన కోణాలుగా ఇక్కడ చెప్తూ ఉంటారు. అలాగే పిండాండంలోకి వస్తే మనకి చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముక అంటే ఆస్తి, ఆ 5 ధాతువులు శక్తికి సంబంధించిన కోణాలుగా సూచించబడితే మజ్జ, శుక్ర, ప్రాణ, జీవ ఈ 4 శివుడికి సంబంధించిన కోణాలుగా మనకి చెప్తుంటారు. అంటే పిండాండ పరిధిలో దీన్ని అన్వయించి చూస్తే అలా ఉంటుంది. బ్రహ్మాండ పరిధిలో అన్వయిస్తే ఇందాక పంచభూతాలతో కూడినటువంటిది ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనకి అష్టదళ పద్మం వస్తుంది శివచక్రాల్లో. ఈ కోణానికి సర్వసంక్షోభిణి చక్రం అని పేరు పెట్టారు. ఇందులో కర్మేంద్రియ ధర్మాలు 5, ప్రవృత్తి, నివృత్తి, ఉపేక్ష అనే 3 కలిసి 8 దేవతలు ఉంటారన్నమాట. వీటి పేరే మనం ఖడ్గమాల్లో చెప్పుకుంటూ ఉంటాం కదా! అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనతుర, అనంగరేఖ, అనంగలేఖిని, అనంగాంకుశ, అనంగమాలిని. వీరు జపాకుసుమం అంటే అరుణవర్ణం రంగులో ఉంటారనమాట. ఈ చక్రానికి ప్రదక్షిణంగా ఉంచాల్సిన వర్ణాలు అం, ఇం, ఉం, రుం, ర్లుం, ఏం, ఓం, అహ 8 స్వరాక్షరాలు 8 దళాలపై ఉంచుతూ ఉంటారు. తర్వాత షోడశ దళపద్మం వస్తుంది. ఈ కోణంలో సర్వాసార పూరక చక్రం అంటూ ఉంటారు దీన్ని. ఈ చక్రం చంద్రకళా స్వరూపం ఉంటుంది. ఇది తెల్లటి రంగులో ఉంటుందన్నమాట. దీనికి 16 మంది దేవతలు ఉంటారు. ఆకర్షణీయ దేవతలు అంటుంటారు వాళ్ళని. అందుకే వాళ్ళ పేర్లన్నీ కూడాను మనకి ఖడ్గమాల్లో కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి అంటూ చెప్తుంటారు. పరాదేవత శరీరంలో పంచభూతాలు, 10 ఇంద్రియాలు, మనస్సు కలిపి ఇవి షోడశ రూపాలని మనకు చెప్తుంటారన్నమాట. ఇవి మనకి బీజాక్షరాలు వీటికన్నిటికిను అం, ఆం, ఈం, ఈం, ఊం, ఓం, రూం, రూం, లూం, రూం, ఏం, ఐం, ఓం, ఔం, అం, అహ 16 అక్షరాలు చెప్తుంటారు. వర్ణాలన్నీ కూడాను అమంత్రం అక్షరం నాస్తి అంటుంటారు కదా! మంత్రం లేనటువంటి అక్షరం అంటూ ఏదీ లేదు మనకి అంటూ ఈ చక్రంలో 15 మంది నిత్యాతిథి దేవతలు, ఒక మహానిత్య దేవత మనం చెప్పుకున్నాం కదా! ఆవిడ ఉంటారు. ఆ తర్వాత చతురస్రం. దీనిలో త్రైలోక్య మోహన చక్రం అంటారు. ఇది శుక్లవర్ణంలో ఉంటుంది. ఇది భూపురం. ఇది 3 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో శుక్లవర్ణం ఉంటుంది. ఇందులో 16 మంది వామాది శక్తి దేవతలు ఉంటారన్నమాట. వామ, జ్యేష్ఠ, రౌద్రి, శాంతి, శ్రద్ధ, సరస్వతి, క్రియాశక్తి, లక్ష్మి, తుష్టి, మోహిని, పుష్టి, ప్రథమ శాసిని, వీచి, విద్యున్మాలిని, సురానంద, నాగబద్ధిక అన్న వాళ్ళు ఇందులో ఉంటే, రెండవ భాగంలో ఇది రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. ఇక్కడ 8 మంది మాతృకలు ఉంటారు. వీళ్ళు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి వీరుంటారు. మూడవ భాగానికి వచ్చేసరికల్లా మనకి ఇది బంగారం రంగు కలిగి ఉంటుంది. ఇందులో శ్రీ విద్యా మంత్రాలన్నీ ఉంటాయన్నమాట. అందరూ ఇది పృథ్వీతత్వాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ అష్టసిద్ధులు మనకు వస్తుంటాయి. మనం చెప్పుకుంటాం కదా అష్టసిద్ధులు అణిమ, మహిమ, లగిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ, వశిత్వ అవే అన్నమాట ఇవి. ఈ చక్రానికి త్రిపురాదేవి ఈశ్వరి అన్నమాట. 4 చక్రాలు ఇవి శివచక్రాలు అయిపోయాయి.
ఇప్పుడు 5 చక్రాలు శక్తి చక్రాలు చెప్పుకోవాలి మనం. ఇందులో మొదటిది త్రికోణం, తర్వాత అష్టకోణం, ఆ తర్వాత బహిర్దశారము, ఆ తర్వాత చతుర్దశారం. ఈ త్రికోణం 3 బిందువులుగా ఉండి, ఆ బిందువులు పీఠాల్లో దేవతలు ఉంటూ ఉంటారు. ఉత్తర కోణస్థ బిందువు జాలంధర పీఠం అంటారు. ఈ పీఠంలో ఉమామహేశ్వరులు ఇక్కడ ఉంటారన్నమాట. తర్వాత దక్షిణ కోణస్థ బిందువులో పూర్ణగిరి పీఠం ఉంటుంది. లక్ష్మీనారాయణులు ఇందులో ఉంటుంటారు. ఆ తర్వాత అగ్రకోణస్థ బిందువు కామగిరి పీఠాన్ని సూచిస్తుంటుంది. ఇందులో భగమాలిని, సరస్వతి బ్రహ్మలు ఇక్కడ ఉంటారు. ఈ త్రికోణ చక్రానికి సర్వసిద్ధిప్రద చక్రం అని అంటుంటారనమాట. ఈ చక్రంలో గుణత్రయం ఉంటుంది. కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనే దేవతలు ఇక్కడ ఉంటారనమాట. వీరే సరస్వతి, లక్ష్మీ, పార్వతులు. వాళ్ళ బీజాక్షరాలు ఐం, క్లీం, సౌహ్. ఈ బీజాక్షరాల్ని వామావర్తంగా చేయాలి మనం. సరస్వతికి ఐము, లక్ష్మికి క్లీము, పార్వతికి సౌహ్. ఈ త్రికోణానికి భుజాలు 3. ఒక్కొక్క భుజానికి 5గురు తిథి దేవతలు చొప్పున 15 మంది తిథి దేవతలు ఉంటారు. వీరు కామేశ్వరి, భగవాని, నిత్యక్లిన్ని, భేరుండే, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదుతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాకే, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్రే, మహానిత్య అంటూ మనం చదువుకుంటాం కదా. ఆ 16 మంది ఇక్కడ ఉంటారు. దీన్నే సర్వసిద్ధిప్రద చక్రం అంటుంటారు. ఆ తర్వాత మనకు వచ్చేది సర్వరోగహర చక్రము అంటారు. ఇది అష్టకోణాలతో ఉంటుంది. ఇందులో వాగ్దేవతలు ఉంటారనమాట మనకి. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయని, సర్వేశ్వరి, కౌళిని, వీళ్ళందరూ కూడాను ఎర్రటి కాంతి కలిగి ఉంటారన్నమాట. ఈ కోణాల మధ్యలో అంతఃకరణ చతుష్టయము, పంచభూతాలు, పంచతన్మాత్రలు ఉంటాయి. 8 కోణాలందు పైన కోణంలో దక్షిణముగా అష్టవర్గాది వర్ణాలు ఇందులో ఉంటాయి. అంటే మన వర్గాలను చెప్పుకుంటాం కదా, కవర్గము, చవర్గము, అలా వాటికి అనమాట. అమ్ము, కమ్ము, చమ్ము, టమ్ము, తమ్ము, పమ్, యమ్ము, షమ్ము. ఇవి ఈ చక్రానికి. త్రిపురా సిద్ధాంబ దీనికి అమ్మవారు. ఆ తర్వాత అంతర్దశారం. ఈ కోణానికి సర్వరక్షాకర చక్రం అంటూ పేరనమాట. దీనికి కూడా 10 మంది దేవతలు ఉంటారు. వీళ్ళెవరు? సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్య ప్రదాయని, సర్వజ్ఞానమయి, సర్వవ్యాధి వినాశిని, సర్వాధార స్వరూప, సర్వపాపహరి, సర్వానందమయి, సర్వరక్షస్వరూపిణి, సర్వేప్సిత ఫలప్రదాయిని. ఈ చక్రతత్వము అగ్నితత్వం. ఇందులో కోణాలకు మనం వామావర్తంగా వర్ణాలను ఉంచుతాం మనం. అవి 10 ఉంటాయి. కం, ఖం, గం, ఘం, జ్ఞం, ఛం, ఛం, జం, ఝం, జ్ఞం. ఈ చక్రానికి త్రిపురమాలిని అధికార దేవత. ఆ తర్వాత బహిర్దశారము. ఈ కోణానికి సర్వార్థ సాధక చక్రం అని పేరు. ఇందులో 10 దేవతలు ఉన్నారు. వాళ్ళు సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ప్రద, సర్వప్రియంకరి, సర్వమంగళకారి, సర్వకామప్రద, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యు ప్రసవని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వసౌభాగ్యదాయని. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలను, పంచప్రాణాలను, పంచ ఉపప్రాణాలు ఏమింటున్నాయి మనకవి? నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయ, ఈ 5 మొత్తం కలిపి 10 మంది దేవతలు ఇందులో చెప్పబడతారు. భావన ఉపనిషత్తులో చాలా చక్కగా దీని గురించి వివరణ ఉంటుందన్నమాట. ప్రదక్షిణంగా వర్ణాలు చెప్తుంటారు. అవి మనకి మళ్ళీ టవర్గానికి సంబంధించినవి. టం, ఠం, డం, ఢం, నం, తం, థం, దం, ధం, నం అన్న వర్ణాలని వీటికి చెప్తారు. ఈ చక్రానికి అధిపతి త్రిపుర. తర్వాత చతుర్దశారం. ఈ కోణానికి సర్వసౌభాగ్యదాయక చక్రం అనే పేరుంటుంది. ఈ చక్రము ఇంద్రియ దశకం, అంతఃకరణ చతుష్టయం, 14 కలిపి దేవతా స్వరూపాల పేర్లుంటాయి ఇందులో. ఇది దాడిమి కుసుమ వర్ణంలో ఉంటుంది. వీళ్ళంతా మనకెవరు? సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజుంబిని, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధిని, సర్వసంపత్తి పూరిణి, సర్వమంత్రమయి, సర్వద్వంద్వక్షయంకరి. మన దేహంలో 14 నాడులు చాలా ముఖ్యమైనవి. వాటినే మనం ఆలంబుస, కుహు, విశ్వోదరి, వరుణ, హస్తిజిహ్వ, యశస్విని, అశ్విని, గాంధారి, పూష, శంఖిణి, సరస్వతి, ఇడ, పింగళ, సుషుమ్న అంటూ మెయిన్ ఇంపార్టెంట్ నాడులు అన్నమాట ఇవి. వాటికి సంబంధించిన చిత్రాలు కూడా మనకి చాలా దొరుకుతాయి. వాటి ఆ కనెక్షన్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది మనకి అందులో చూడొచ్చు అనమాట. ఉదాహరణగా మనకి పూస అంటే చెవి నుండి కనెక్షన్ ఉంటుందన్నమాట దానికి. విశుద్ధి చక్రానికి కంఠం దగ్గర.
యశస్విని అన్నది కూడాను ఎడమ చెవి నుండి మళ్ళీ విశుద్ధ చక్రం దగ్గర మనకు కనెక్షన్ కనబడుతుంది దానికి. అలాగే హస్తి, జిహ్వ, గాంధార్ ఇవన్నీ కూడాను విశుద్ధ చక్రం ఎక్కడుందో అక్కడ ఇవన్నీ కూడాను కనెక్షన్ లాగా ఉంటాయి ఇవన్నీ. ఈ నాడులన్నీ మనం చెప్పుకున్నాం కదా! వీటికి సంబంధించిన జంక్షన్స్ అవి ఎక్కడెక్కడ జాయిన్ అవుతాయి అన్నది కూడాను మనకి అనేక పుస్తకాల్లో చెప్పబడి ఉంది. ఇంత బాగా సైన్స్‌ని అభివృద్ధి చేసుకున్నాం అప్పుడు అన్నది ఇందులో మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దీనికి మనం అక్షరాలను చెప్పుకుంటే గనక పం, ఫం, బం, భం, మం, యం, రం, లం, వం, షం, షం, సం, హం, క్షం ఇవి వస్తాయన్నమాట. ఈ నవచక్రాలను మనం ఈ దేవతల్ని కూడాను ముందుగా ఓం హ్రీం శ్రీం అంటూ మంత్రాన్ని చెప్పుకొని ఉపాసిస్తూ ఉంటాం అన్నమాట. ఇందులో ఆరోహణ క్రమంలో మనకి త్రైలోక్య మోహన చక్రము అంటే భూపురము 3 రేఖలుండేది. సర్వాస పరిపూరక చక్రము ద్వితీయావరణలో, సర్వ సంక్షోభణ చక్రము తృతీయావరణలో, సర్వ సౌభాగ్యదాయక చక్రము చతుర్థావరణలో, సర్వార్థ చక్రము పంచమావరణలో, సర్వ రక్షాకర చక్రము షష్టావరణలో, సర్వరోగహర చక్రం సప్తమావరణంలో, సర్వసిద్ధిప్రద చక్రము అష్టమావరణలో, సర్వానందమయ చక్రము నవావరణంలో బిందు స్థానంలో ఉంటుందన్నమాట. అయితే వీటన్నిటిని కూడాను చాలామంది బంగారం, వెండి, రాగి రేకుల మీద గీయించుకుంటూ ఉంటారు. మేరు ప్రస్తారమేమో మన శంకరుల వారి సంప్రదాయంలో ఉంటుంది. అలాగే భారతీయ స్వామి వారి సంప్రదాయంలో కూడాను దాన్ని చెప్పుకుంటూ ఉంటారు. కాశీ సాంప్రదాయంలో కైలాస ప్రస్తారం అంటూ అర్ధమేరు అంటూ చెప్తూ ఉంటారన్నమాట. కూర్మ ప్రస్తారము వైష్ణవ సాంప్రదాయం ప్రకారం చెప్తారు. మహాకామేశ్వరం శైవ సాంప్రదాయం ప్రకారం చెప్తారు. ఇవన్నీ కూడాను బీజాక్షరాలతోటి నిర్మించబడి ఉంటాయి. వీటికి చాలా మనం నిష్టలతో కూడినటువంటివన్నమాట. వీటి పూజలను ఆషామాషి కాదు ఇవి చేయడం అంటే. వీటి గురించి చాలా మడి, ఆచారం, నిష్ట ఇవన్నీ చాలా ఉంటాయి. వాటినన్నిటిని కూడాను గురుముఖతహానే నేర్చుకొని చెయ్యాలి వాటికి. ఒక్కొక్క స్టెప్ ఎక్కిస్తారు వాళ్ళు. గబుక్కుని ఇలా అన్నీ చేసేయడానికి ఉండదన్నమాట. ఈ రకంగా మనం ఈరోజు శ్రీచక్రానికి సంబంధించిన ఈ శ్లోకానికి సంబంధించిన దాన్ని అర్థాన్ని మనం చెప్పుకోగలిగాం. మళ్ళీ మనం రేపు 12వ శ్లోకంతో కలుద్దాం. అంతవరకు సెలవు.